ఫిజియాలజీ ఆఫ్ స్లీప్ గురించి చెప్పుకుందాం. సో ఈరోజు మన టాపిక్ ఫిజియాలజీ ఆఫ్ స్లీప్. ఫిజియాలజీ ఆఫ్ స్లీప్ అంటే మనం స్లీప్ అంటే ఏంటి? అందరం నిద్రపోతాం రాత్రిలో. ఇట్ ఈస్ ఏ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఫర్ మైండ్ అనమాట. అది మైండ్ చక్కగా రిలాక్స్ అయిపోయి మైండ్ అండ్ బాడీ, ఇట్స్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఫర్ మైండ్ అండ్ బాడీ అనమాట. ఇట్ మే బి కాన్షియస్ ఆర్ సబ్ కాన్షియస్ అనమాట. సబ్ కాన్షియస్ ఆర్ అన్కాన్షియస్. మోస్ట్లీ అన్కాన్షియస్, sometimes there may be subconscious levels లో ఉంటారు. ఓకే, right. Physiology of sleep. It is the state of rest for mind and the body. Periodic state of rest for mind and body. Complete loss of consciousness or partial loss of consciousness anamata. So loss of consciousness leads to decreased response to external stimuli and decreased body movements. మనకి ఇవన్నీ తెలిసిన గురించే స్లీప్ గురించి. So there will be loss of consciousness. Due to loss of consciousness, there will be no response to the external stimuli. Okay. Sleep requirement. నిజంగా పడుకున్నామో పడుకోలేదా అని చెప్పి చిన్నప్పుడు కంట్లో ఊరేవారు అనమాట. అట్లా చిన్న చిన్న పనులు చేసి పడుకున్నాడా లేదా అని చెప్పి ఎస్టిమేషన్ వేసుకున్నారు. ఉఫ్ అని వస్తే కళ్ళు మూస్తారు అనుకో, కాన్షియస్ గా ఉన్నట్టు. సో దట్ స్లీప్ రిక్వైర్మెంట్స్ మనిషికి తేడా ఉంటుంది. ఒక్కొక్కరు చాలా ఎక్కువసేపు పడుకుంటారు, ఒక్కొక్కరు చాలా తక్కువసేపు పడుకుంటారు. బట్ న్యూ బోర్న్ ఇన్ఫాంట్స్, న్యూనేట్స్, ఇన్ఫాంట్స్ వీళ్ళు ఏంటంటే 18 to 20 hours, 18 to 20 hours పడుకుంటారు అనమాట. గ్రోయింగ్ చిల్డ్రన్, ఎదిగే పిల్లలు 12 to 14 hours. అదే ఎడ్యుకేషన్ పిల్లలు అడల్ట్స్ 7 to 9 hours. ఓల్డ్ పర్సన్స్ 5 to 7 hours. మీరు అందరూ ఓల్డ్ పర్సన్స్ కేటగిరీలోకి వస్తున్నారు కదా, ఆయన కదా. ఎంతమంది ఉన్నారు ఈ ఓల్డ్ పర్సన్ కేటగిరీలో? నాకు తెలిసి అందరూ ఓల్డ్ పర్సన్ కేటగిరీలో ఉన్నారు. నో వన్ ఈస్ అడల్ట్ కేటగిరీ. 7 to 9 hours స్లీప్ ఎవరు పడుకోవట్లేదు అనుకుంటున్నాను నేను. అందరూ 5 to 7 hours స్లీప్ ఉన్నారు. ఎందుకంటే డ్యూ టు ఎక్సెసివ్ యూస్ ఆఫ్ మొబైల్ ఫోన్స్, వెబ్ సిరీస్లు అన్ని చూడడం వలన ఇట్లా స్లీప్ ప్యాటర్న్ అనేది తగ్గిపోయింది. ఓకే, న్యూ బోర్న్స్ 18 to 20 hours పడుకోవాలి. గ్రోయింగ్ చిల్డ్రన్ అయితే 12 to 14 hours, అడల్ట్స్ అయితే 7 to 9 hours, అండ్ ఓల్డ్ పర్సన్స్ అయితే 5 to 7 hours. దిస్ ఇస్ ద స్లీప్ రిక్వైర్మెంట్ ఫర్ పీపుల్ అనమాట. నార్మల్ పీపుల్ యొక్క స్లీప్ రిక్వైర్మెంట్. సో ప్రో పీపుల్ ఉంటారు, అల్ట్రా ప్రో పీపుల్ ఉంటారు. వాళ్ళు 3 to 4 hours పడుకుంటారు, మళ్ళీ పొద్దున్నే లేచిపోతారు. ఇటువంటి దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవట్లే. ఫిజియోలాజికల్ చేంజెస్. ఏమేం జరుగుతాయి? ఓకే, సో సాధారణంగా డ్యూరింగ్ స్లీప్
ఆల్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద బాడీ ఆర్ రిడ్యూస్డ్ టు బేసిక్ లెవెల్ అన్నమాట. వెరీ మినిమం టు మినిమం కి తగ్గిపోతాయి. లైక్ నార్మల్ గా అయితే మూవ్మెంట్ అంతా ఆగిపోద్ది, అది అందరికి మనందరికి తెలిసిన విషయం. మూవ్మెంట్ అంతా ఆగిపోతుంది, ఇవి కదలము, స్టాగ్నెంట్ గా స్టిల్ పొజిషన్ లో మనం పడుకుంటాము. మిగతా లోపల ఇంటర్నల్ గా జరిగే మూమెంట్స్ కూడా, ఇంటర్నల్ గా జరిగే ఫంక్షన్స్ కూడా బేసిక్ లెవెల్ కి పడిపోతాయి అన్నమాట. లైక్ ప్లాస్మా వాల్యూమ్. ప్లాస్మా వాల్యూమ్ ఏమవుతుందంటే ఇట్ డిక్రీజ్ అబౌట్ 10%, 100% నుంచి 90% పడిపోతుంది అనమాట. ప్లాస్మా వాల్యూమ్ డిక్రీజ్డ్ బై 10% అన్నమాట. నెక్స్ట్ సివిఎస్ లో హార్ట్ రేట్ రిడ్యూస్డ్ అవుతుంది, హార్ట్ రేట్ తగ్గిపోతుంది. సుమారు 45 to 60 బీట్స్ పర్ మినిట్ కి వచ్చేస్తుంది అన్నమాట. హార్ట్ రేట్ విల్ బి డిక్రీస్డ్. నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్ ఆల్సో డిక్రీజెస్. 90 నుంచి 110 mmHg వరకు వెళ్తుంది. బట్ సమ్ కండిషన్స్, ఎలాంటి కండిషన్స్ అంటే ఎగ్జైటింగ్ డ్రీమ్స్ వస్తున్నాయి అనుకో, అలాంటి కండిషన్ లో 130 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏదో భూతాల దీవులో మిమ్మల్ని పడేశారు, లేకపోతే దొంగలన్నీ మేము పట్టుకుంటాం, మీరు పరిగెడుతున్నారు, కళ్ళలో విపరీతంగా వెనకాల మిమ్మల్ని ఎవరో తరుముకు వస్తున్నారు, మీరేమో పరిగెడుతున్నారు ముందులో వాళ్ళకి దొరకకూడదని. అలాంటి సిచ్యువేషన్స్ లో బ్లడ్ ప్రెషర్ విల్ బి ఇంక్రీజెస్ అప్ టు 130 వరకు, 130 mmHg వరకు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ రెస్పిరేటరీ సిస్టమ్ చేంజెస్ ఏంటంటే ఫోర్స్ అండ్ రేట్ రెండు తగ్గుతాయి. ఫోర్స్, రేట్ రెండు తగ్గుతాయి అన్నమాట. నార్మల్గా రేట్ వచ్చి 16 to 18 పర్ మినిట్, 16 to 18 బ్రెత్స్ పర్ మినిట్ అన్నమాట. సో స్లీప్ లో ఏమవుతుందంటే ఈ ఫోర్స్ రేటు తగ్గుతుంది అండ్ ఇట్ బికమ్ ఇర్రెగ్యులర్ అండ్ చీనీ స్ట్రోక్స్ టైప్స్ ఆఫ్ బ్రీతింగ్ వస్తుంది అన్నమాట. చీనీ స్ట్రోక్స్. అంటే ఇర్రెగ్యులర్ ప్యాటర్న్ ఆఫ్ రెస్పిరేషన్, మధ్యలో ఒక్కొక్కసారి ర్యాపిడ్ గా, ఒక్కొక్కసారి బాగా స్లోగా తీసుకుంటూ ఉంటుంది. డ్యూరింగ్ రెస్పిరేషన్ యూ విల్ అబ్జర్వ్ దిస్ టైప్ ఆఫ్ ప్యాటర్న్. దిస్ ప్యాటర్న్ ఈస్ కాల్డ్ as చీనీ స్ట్రోక్స్ టైప్ ఆఫ్ రెస్పిరేషన్. నెక్స్ట్ జిఐటి, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్. గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ ఏమో సెలవరీ సెక్రేషన్ ఏమో బాగా తగ్గిపోద్ది. సెలవరీ సెక్రేషన్ బాగా తగ్గిపోతుంది. గ్యాస్ట్రిక్ సెక్రేషన్ నార్మల్ గానే ఉంటుంది, ఎందుకంటే తినంగానే పడుకుంటాం కదా. బట్ అవర్ స్టమక్ అండ్ అవర్ ఇంటెస్టైన్ జిఐటి హ్యాస్ టు పెర్ఫార్మ్ ఇట్స్ నార్మల్ ఫంక్షన్, డైజెస్ట్ అండ్ ఎవ్రీథింగ్. సో దట్ ద గ్యాస్ట్రిక్ సెక్రేషన్ విల్ బి నార్మల్ ఆర్ సమ్టైమ్స్ ఇంక్రీజ్డ్ అన్నమాట. గ్యాస్ట్రిక్ సెక్రేషన్ నార్మల్ గా ఉంటది ఆర్ సమ్టైమ్స్ ఇంక్రీజ్ అన్నమాట, సమ్టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ మొటిలిటీ అంటే ఎంప్టీ స్టమక్ యొక్క కాంట్రాక్షన్ వరకు బాగా విగరస్ అయిపోతుంది. నెక్స్ట్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఏం చేస్తుంది? ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఫార్మేషన్ ఆఫ్ యూరిన్ డిక్రీజ్ అయిపోతుంది. అట్లా ఈ యూరిన్ బికమ్స్ మోర్ స్పెసిఫిక్ గ్రావిటీ, అంటే స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ యూరిన్ బాగా పెరిగిపోద్ది అనమాట. ఆఫ్ యూరిన్ బాగా పెరిగిపోతుంది. నెక్స్ట్ స్వెట్. అన్ని తగ్గుతున్నాయి కానీ స్వెట్ సెక్రేషన్ మటుకు పెరుగుతుంది. Sweat secretion increases. Sweat secretion increases during sleep, and lacrimal secretion
decreases during sleep. Decreases during sleep. Next, muscle tone. Muscle tone అంటే ఏం చెప్పుకున్నాం? The muscles will be partially stretched and become partially contracted and become rigid. Kada? Not totally contracted, they are partially contracted throughout the day and throughout the time. ఓవర్గా స్ట్రెచ్ అవ్వకుండా ఉండడానికి ఇదంతా హెల్ప్ చేస్తుంది మజిల్ టోన్. సో ఈ మజిల్ టోన్ ఏం చేస్తుంది అంటే ఎవ్రీ మజిల్స్ రిలాక్స్ అయిపోతాయి. మజిల్ టోన్ ఆల్ మజిల్స్ కి ఈ మజిల్ టోన్ అనేది తగ్గిపోద్ది ఎక్సెప్ట్ ఇన్ ఆక్యులర్ మజిల్స్. ఆక్యులర్ మజిల్స్ తో తప్ప మిగతావంతా రిలాక్స్ అయిపోతాయి. ఇలా రిలాక్స్ అయిపోవడాన్ని మనం స్లీప్ పారాలిసిస్ అని చెప్పుకుంటాం అన్నమాట. The relaxation of all the muscles during the sleep or decrease in the tone of the muscles during the sleep is called as sleep paralysis. Next, reflexes. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, all the reflexes will be decrease అవుతుంది. We can't find the external stimuli నుంచి reflexes రావని చెప్పి. సో నార్మల్ గా knee jerk లాంటివి అన్ని రిఫ్లెక్స్ ఎక్స్టర్నల్ రిఫ్లెక్సెస్ అన్ని తగ్గిపోతాయి. బట్ బబ్బిన్స్కీ సైన్ పాజిటివ్ అవుతుంది. నార్మల్ గా అయితే డోర్సిఫ్లెక్షన్ అండ్ ఫ్యానింగ్ ఆఫ్ ద టోస్ ఉంటుంది. డోర్సిఫ్లెక్షన్ ఆఫ్ ద గ్రేట్ టో అండ్ ఫ్యానింగ్ ఆఫ్ ద రిమైనింగ్ టోస్ ఉంటాయి. బట్ ఇన్ ద పిల్లల్లాగా అనమాట, చిన్న పిల్లలాగా బబ్బిన్స్కీ సైన్ అనేది పాజిటివ్ అవుతుంది డ్యూరింగ్ స్లీప్. అండ్ ఇన్ ద చిల్డ్రన్ అంటే బిలో 1 year 2 years చిల్డ్రన్ లోపల బబ్బిన్స్కీ సైన్ అనేది పాజిటివ్ ఉంటుంది. మిగతా అందరికి నెగిటివ్. ప్యూపిల్స్ కాన్స్ట్రక్టెడ్. ఈ ప్యూపిల్స్ కాన్స్ట్రక్టెడ్ అండ్ డైలేటెడ్ దీని గురించి మనం చెప్పుకోవాలి. ఏంటంటే ప్యూపిల్స్ కాన్స్ట్రక్ట్ అవుతూ ఉంటారు నార్మల్ గా. ఇప్పుడు మనం కన్ను ఉంది, లోపల ప్యూపిల్స్ ఉంటాయి, చూసారా ఎప్పుడైనా మీరు? సో మనం లైట్ వేసాం కంటి మీద లైట్ వేయగానే ప్యూపిల్స్ అనేవి కన్స్ట్రిక్ట్ అయిపోతాయి. ఓకేనా? లైట్ వేయగానే లైట్ కి ప్యూపిల్స్ కన్స్ట్రిక్ట్ అయిపోతాయి. దీన్నే మనం లైట్ అడాప్టేషన్ అని చెప్పుకుంటాం. In many injuries to the brain like cerebrovascular accident or in a trauma or death, ఇలాంటి కండిషన్స్ లో ప్యూపిల్స్ అనేవి డైలేట్ అయిపోతాయి. ఓకే, any conditions like cerebrovascular accident or trauma to the brain or death conditions లో pupils అనేవి డైలేట్ అయిపోతాయి. లైట్ వేసినా కూడా pupils అనేవి డైలేట్ అయిపోతాయి. సో there is no reflex, pupillary reflex అనేది ఉండదు. ఓకే, బట్ స్లీప్ లో pupils అనేవి ఏమవుతాయి? కన్స్ట్రిక్ట్ అవుతాయి. Okay. బ్రెయిన్ వస్తుంది. బ్రెయిన్ యాక్టివ్ గానే ఉంటుంది. అందులో ఏమవుతుందంటే దాన్ని మనం ఈజీ తోటి దాన్ని మనం ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేసుకుని మనం రేపు ఈజీ చదువుకుందాం.
ఈజీలో మన బ్రెయిన్ యొక్క ఇరెగ్యులర్ ఇంటర్వల్స్ ఆఫ్ స్లీప్, బ్రెయిన్ యొక్క ఫ్లక్చువేషన్స్, ఆ వేవ్స్ అన్ని మనం రేపొద్దున చదువుతాం బ్రెయిన్ యొక్క యాక్టివిటీస్ డ్యూరింగ్ స్లీప్ గురించి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ స్లీప్స్. టైప్స్ ఆఫ్ స్లీప్స్ అందరికీ తెలుసు, రెమ్, నాన్ రెమ్. రెమ్ అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ ఫేస్, ఆర్ నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్. ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అండ్ నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ sleep. REM. So it is associated with rapid conjugate movements of eyeball. ఐబాల్ అనేది ర్యాపిడ్ గా మూమెంట్ అవుతూ ఉంటది అన్నమాట. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అపరిచితుల్లో విక్రమ్ కళ్ళు లాగా కదులుతూ ఉంటాయి అన్నమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ ర్యాపిడ్ మూమెంట్ ఆఫ్ దిస్ ఐబాల్, ద స్లీప్ ఈస్ డీప్. దీన్నే పారాడాక్సికల్ స్లీప్ అంటారు అన్నమాట. పారాడాక్సికల్ స్లీప్. So it is about 20 to 30% of the sleep is REM sleep. REM sleep. So what is the importance of REM sleep? Rapid eye movement sleep. What is its importance? So it is important in consolidation of memory. దీని యొక్క యూజ్ ఏంటంటే consolidation of memory. And interesting point is dreams comes in this phase. So rapid eye movement, eyeball movement phase లో యొక్క మనకి డ్రీమ్స్ వస్తాయి. అట్లాగే కాన్సాలిడేషన్ ఆఫ్ మెమరీ, మనం యొక్క మెమరీ అంతా కాన్సాలిడేట్ అవుతుంది. సో ద REM స్లీప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. Next, non-rapid eye movement sleep. Non-rapid eye movement sleep. So it occupies 70 to 80% of the total sleep. Total sleep లో 70 to 80% ఉంటది. ఈ స్లీప్ లో డ్రీమ్స్ రావు. అందులో డ్రీమ్స్ వస్తే ఇందులో రావు. No dreams. Okay. It is also called as slow wave sleep. So as the title itself explains, there will be no rapid eyeball movement. Eye movement అనేది ఉండదు. సో మామూలుగా ఇందులో డ్రీమ్స్ అనేవి ఉండవు. ర్యాపిడ్ ఐ మూమెంట్ లో డ్రీమ్స్ ఉంటాయి. అందులో మనకి చిన్న టేబుల్ ఇచ్చారు. ఈ నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అనేది ఇనిషియేట్ అయ్యేది న్యూరో ట్రాన్స్మిటర్ దేని ద్వారా అంటే న్యూరో ట్రాన్స్మిటర్ సెరిటోనిన్. అదే రెమ్ అయితే నార్ ఎడ్రినలిన్ అన్నమాట. నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ స్లీప్ అండ్ ఈజీ ప్యాటర్న్. రెమ్. సో నార్మల్ గా వేవ్స్ తీసుకుంటే ఇట్లా ఉంటాయి. నార్మల్ మనం ఇందులో డిఫరెంట్ స్టేజెస్ గురించి మాట్లాడుకుంటాం. రెమ్ లో, ర్యాపిడ్ ఐ మూమెంట్ లో ఇందులో ఏమవుతుందంటే హై ఫ్రీక్వెన్సీ అండ్ లో యాంప్లిట్యూడ్.
లో యాంప్లిట్యూడ్ అంటే ఏంటి, ఇంత హైట్ వెళ్ళవు అనమాట. అండ్ హై ఫ్రీక్వెన్సీ ఏంటి, రిపీట్ గా ఉంటాయి. ఇది హై ఫ్రీక్వెన్సీ అండ్ లో యాంప్లిట్యూడ్. ఈ వేవ్స్ ని మనం డిసింక్రనైజ్డ్ వేవ్స్ అని చెప్పుకుంటాం. డిసింక్రనైజ్డ్ waves. These waves are called as desynchronized waves. Next, non-REM. Non-REM లో మనకి 4 స్టేజెస్ ఉంటాయి. ఆ 4 స్టేజ్ లో ఫస్ట్ ది డ్రౌజినెస్. డ్రౌజినెస్ లో ఎట్లా ఉంటదంటే ఇన్ఫ్రీక్వెంట్ డెల్టా వేవ్స్ అండ్ లో వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ అన్నమాట. ఎట్లాగా, నార్మల్ గా ఉండి మధ్యలో ఒక ఇన్ఫ్రీక్వెంట్ డెల్టా వేవ్ అన్నమాట. ఇది ఇన్ఫ్రీక్వెంట్ డెల్టా వేవ్స్. ఓకే, ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ నాన్ ర్యామ్. నెక్స్ట్ స్టేజ్ 2, లైట్ స్లీప్ స్టేజ్ అన్నమాట. ఇందులో ఎట్లా ఉండదంటే స్పిండిల్ బ్రస్ట్, అంటే బాగా మధ్య మధ్యలో ఎవ్రీ 14 సెకండ్ కి 14 బర్స్ ద్వారా 14 టైమ్స్ అట్లాగా వస్తూ ఉంటది అనమాట స్టేజ్ 2 లో. ఇది నార్మల్ వేవ్ అనుకో, మధ్యలో మళ్ళీ వచ్చి నార్మల్గా వచ్చి మళ్ళీ వచ్చి దీన్ని స్పిండిల్ బర్స్ అంటారు. నెక్స్ట్ స్టేజ్ 3, స్టేజ్ ఆఫ్ మీడియం స్లీప్. ఈ మీడియం స్లీప్ లో ఇందులో స్పిండిల్ బర్స్ట్ డిసపేర్ అయిపోతే అండ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ డెల్టా వేవ్స్ ఆల్సో డిక్రీజెస్. ఇందులో 14 పర్ సెకండ్ ఉంటే ఇందులో 1 to 2 పర్ సెకండ్ డెల్టా వేవ్స్. ఓకే, స్టేజ్ 3 అట్లా ఉంటదంటే this is stage 3. Next, stage 4. The delta waves becomes stage wave on a deep sleep stage antam, become prominent. Low frequency, high amplitude. The frequency తక్కువ, చాలా తక్కువ ఫ్రీక్వెన్సీతో ఉంటాయి, చాలా తక్కువ ఫ్రీక్వెన్సీ. యాంప్లిట్యూడ్ ఏమో హై, ఫ్రీక్వెన్సీ తక్కువ, యాంప్లిట్యూడ్ ఏమో ఎక్కువ. ఓకే, దీస్ ఆర్ ద 4 స్టేజెస్. ర్యాపిడ్ ఐ మూమెంట్ స్టేజ్, అందులో డిసింక్రనైజ్డ్ వేవ్ అనమాట, హై ఫ్రీక్వెన్సీ అండ్ వెనకల్లా హై ఫ్రీక్వెన్సీ అండ్ లో యాంప్లిట్యూడ్. నెక్స్ట్ ఇదేమో ఇన్ఫ్రీక్వెంట్ డెల్టా వేవ్స్ ఉంటుంది. నాన్ ర్యామ్ లో ఫస్ట్ డ్రౌజినెస్ అనమాట. నెక్స్ట్ లైట్ స్లీప్ లో ఏమో స్పిండిల్ బర్స్ట్ అంటాము, ఎవ్రీ 14 సెకండ్స్ కి ఒక డెల్టా, సెకండ్ కి 14 టైమ్స్ ఒక డెల్టా వేవ్ వస్తుంది. నెక్స్ట్ మీడియం స్లీప్ లో సెకండ్ కి 1 or 2 టైమ్స్ ఒక డెల్టా వేవ్ వస్తుంది. అలాగే డీప్ స్లీప్ లో డెల్టా వేవ్స్ ప్రామినెంట్ గా అయ్యి హై యాంప్లిట్యూడ్ అండ్ లో ఫ్రీక్వెన్సీ అన్నమాట. ఓకే, నెక్స్ట్ మెకానిజం ఆఫ్ స్లీప్. మెకానిజం, సో ఊరికి నిద్ర రాదు కదా, there are some centers, sleep inducing centers that are situated in the brain. They will stimulated. ఆ స్టిమ్యులేటెడ్ అయిన ద్వారా ఆ సెంటర్ స్టిమ్యులేట్ అవడం వల్ల ఏమవుతుందంటే స్లీప్ ని ఇండ్యూస్ చేస్తుంది. ఇఫ్ అట్ ఆల్ ఎనీ డ్యామేజ్ అకరింగ్ టు దిస్ సెంటర్